నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వాచేడు మండలం అయ్యవారిపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా చింతూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరరావు పలు గ్రామాల ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంబేద్కర్ అందరికీ కావాల్సిన వాడు కాబట్టి నకరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-99 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. 3.5 దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు అలనాటి సంగతులను స్మరించుకుంటూ నెమరు వేసుకుని ఆటపాటలతో సందడి చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కొండ శ్రీను, పోతుల రవీందర్, ఎండి ముజీబ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. దయచేసి మొబైల్ గా చూడకండి. సార్ అద్దాలు తీయండి, సార్ అద్దాలు తీయండి టోటల్గా ప్లీజ్. రెడీ సార్, రెడీ సార్, సార్ రెడీ. వెయిట్. రెండు వర్గాల మధ్య మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. హన్మకొండ జిల్లా పర్కాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రేవూరి కొండ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జైకొండ అంటూ కొండ అనుచరులు అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో సమావేశంలో ఒక్కసారిగా పరస్పరంగా తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దౌలతాబాద్ మండలంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు పూటకో పార్టీ మార్చే కత్తి కార్తికకు లేదని మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. మొన్నటి దాకా రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్తిక నేడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి, బండారు లాలు, ప్రవీణ్, మల్లేశం, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న దౌలతాబాద్లో బీఆర్ఎస్ మీటింగ్లో మన రాష్ట్ర ఆడబిడ్డ కత్తి కార్తిక గారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలు తల దించుకునే విధంగా మాట్లాడింది. అది చాలా బాధాకరం. వేరే రకంగా మాట్లాడితే అటువంటి పిచ్చి మాటలు కానీ సరే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాడు దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ యువగర్జన మీటింగ్లో మా పార్టీలోకి ఎలిమేస్తే పోయిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలని చెప్పుకునే మంచిగుండే రాహుల్ గాంధీ అంటే మంచిగుండే. చాలా విడ్డూరంగా ఉంది. దాన్ని వెనక్కి తీసుకో. నీకంటే గలీజ్గా మాట్లాడే శక్తి మాకుంది. మేము మాట్లాడితే నువ్వు మన దగ్గర రావాల్సిన సందర్భం ఏర్పడు. పర్కాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం రసబసగా మారింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయి పలువురు కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ముఖ్య నేతలు వారితో మాట్లాడి గొడవను శాంతింపజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కాశీబుగ్గ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తి నిలిచిన గొప్ప మహనీయుడని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మన అధికారులందరూ కూడా గ్యాదర్ అయి ఉన్నారు. అందరికీ కూడా అంబేద్కర్ జయంతి తెలియజేస్తూ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని సర్వీస్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. సత్తుపల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను ఆయన హాజరయ్యారు. గారు గంగాధర సంద్రా వెంకట వీరయణం కేశమస్య మహాలక్ష్మీనం దేవదే భార్గవణం ధీస్యా తేజనం ధీస్యాం ఆస్మాస్యాం కన్యాగురోస్యా నాగేశ్వరణం దేశమస్య సామ్రాజ్యం నమ దేవదే మణికంఠజం ధీస్యా శ్రీ అర్చననం దేవదే అరుణస్య ఆస్మాస్య ములుగు జిల్లాలో బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ జిల్లా నాయకుడు వంగ రవి యాదవ్, ములుగు టౌన్ సభ్యుడు చింతలపూడి భిక్షపతి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షకీల్ పాల్గొన్నారు. ములుగులో ఉత్సవాలు జరపడం జరిగింది. అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వారి యొక్క జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అంబేద్కర్ గారు చేసిన విశిష్టమైన కృషిని, భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో తన యొక్క ముఖ్య క్రియాశీల పాత్రను గుర్తు చేసుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి సేవలు జాతికి దేశానికి ఎనలేని ఎప్పటికీ వారు చేసిన కృషిని మర్చిపోలేకుండా ఈ భారతదేశ చరిత్ర ఉన్నంత కాలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు గుర్తుండిపోతుంది. ప్రజలందరికీ ఆయన చేసిన మేలుని మరొకసారి స్మరించుకుంటూ వారికి జరుపుకోవాల్సిన విధంగా ఆయన యొక్క ఉత్సవాలు జరుపుకోవాల్సిన విధంగా మేము అందరం కోరుకుంటాం. దాంట్లోనే ఇక్కడ నివాళులు జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండలంలోని ఆదర్శ హై స్కూల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఎస్ఐ అభినవ్తో కలిసి డీఎస్పీ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, మెడల్స్ ను తల్లిదండ్రుల సమక్షంలో డీఎస్పీ ఎస్ఐ
విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరెస్పాండెంట్ కార్తిక్ రావు, ప్రిన్సిపల్ కృషిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా విద్యని అభ్యసించడం జరిగింది. మన దేశంలో కాకుండా వేరే దేశంలోకి వెళ్ళి కూడా చదువుకోవడం జరిగింది. వారిని ఆ యొక్క వాళ్ళు ఎంత కష్టపడి చదివినరో ఆ విద్యని వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. అంటే వారు అడుగడుగులు కష్టపడ్డా కూడా ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి దీన్ని జీవితాన్ని అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క విద్య ద్వారానే వారు అంతా ఎదిగినారు. అదే స్ఫూర్తితో ఇవాళ ఈ యొక్క పిల్లలు ఇవాళ గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడాను అదే స్ఫూర్తితో ముందుకెళ్తే వారిని కూడా జీవితంలో అంత గొప్ప స్థాయిని అందుకుంటారని ఆశిస్తూ, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రోగ్రామ్ లో చూసుకున్నట్లయితే మన కరెస్పాండెంట్ మహబూబ్ నగర్ పట్టణంలోని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి వెంకటేశ్వర కాలనీలో రామకృష్ణ సేవా సమితి వద్ద సేవా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి, డాక్టర్లు శ్రీనివాస్, లావణ్య, రాజమల్లేష్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమచంద్రుడు తదితరులకు అవార్డులు అందించారు. అంబేద్కర్ ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేటివి భారతదేశాన్ని ఒక దిశానిర్దేశం చేయాలనేది రాజ్యాంగ రూపశిల్పైన అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. అయితే వారు మరి తండ్రి పేరు రామ్జీ మనోజీ సత్పాల్ గారు, భీమాబాయి పుణ్య దంపతులకు 14వ సంతానంగా వారు జన్మించారు. అంబేద్కర్ బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ సామాజిక సమరసత పాలమూరు జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉప స్పీకర్ని గారు 2 నిమిషాలు మాట్లాడతాను. సో అంబేద్కర్ అందరి వాడు. సీతారాముల కళ్యాణానికి చీర ప్రతి ఏడాది ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను నేశాడు. చేనేత మగ్గంపై సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా అంచులు భద్రాద్రి దేవాలయంలోని సీతారాముల ప్రతిరూపాలు, చీర మొత్తం శంకుచక్ర నామాలు, బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా 6 రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టుదారాలతో నేశానన్నాడు. దీని దేవాదాయ శాఖ మంత్రికి చూపించి సీతారాముల కళ్యాణానికి అందిస్తానని చెప్పుకొచ్చాడు. హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో కూడా చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఉండే చీర, దపనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. మొన్నటికి మొన్న పట్టు పితాంబరం చీర నేసి గత ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను హైదరాబాద్ లంగర్ హౌస్ ఎస్సీఆర్పీసీ సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం, బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్వన్ ఎమ్మెల్యే, సంఘం సభ్యులు లక్ష్మణ్, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనుకున్న
ఏదైతే వాళ్ళు రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన ముందరికి పెట్టిండో ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా లేకుండా కొందరు దుష్టశక్తులు ఏం చేస్తున్నాయి అంటే రాజ్యాంగాన్ని మార్చేసేసి ఇది మనస్మృతిని దేవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. లేకపోతే బాబాసాహెబ్ గారు ఏం చేసిందంటే ఈ ఎస్సీ ఎస్టీ ఓటర్కి కల్పించేటందుకు ఆయన కృషి చేసి అన్ని వర్గాల మహిళల గురించి చాలా పాటుపడి ఆయన ఈ ఓటు హక్కు అనేది మహిళలకు కల్పించిండు. భారత ప్రజల ఆశాజ్యోతి ఈరోజు భారతదేశానికి తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవాలకి గంధంగూడపతి గౌరవనీయులు గడ్డం ప్రసాదన్న గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం రేవంత్ రెడ్డి, గద్దర్ కూతురు కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. గవర్నర్ వచ్చే నేపథ్యంలో పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని అంబేద్కర్ సంఘాలు గవర్నర్ వాహనానికి అడ్డుపడ్డారు. ఈ మేరకు గవర్నర్ వారికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. మన ఆశా జ్యోతి, మన వీరుడు, మన ఉద్యమకారుడు, ప్రపంచాన్ని చరిత్ర సృష్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఆయన మనకు ఏ వదిలిపెట్టిపోయాడు. మీరు నాతో పాటు రావాలని కోరుతున్నాను. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.